ఓం శాంతి. ఈరోజు మురళి 23/12/2025. మధురమైన పిల్లలారా, ఏ సంకల్పాలైతే ఈశ్వరీయ సేవార్థంగా వస్తాయో వాటిని శుద్ధ సంకల్పాలు లేదా నిస్సంకల్పాలని అంటారు. కానీ వ్యర్థ సంకల్పాలు అని అన్నారు. ఏ సంకల్పాలైతే ఈశ్వరీయ సేవార్థంగా వస్తాయో వాటిని శుద్ధ సంకల్పాలు లేదా నిస్సంకల్పాలని అంటారు, కానీ వ్యర్థ సంకల్పాలు అనరు. ఇందులో కూడా సూక్ష్మంగా ఆలోచన చేయాలి, వెరిఫై చేసుకోవాలి శ్రీమతం ద్వారా ఇది కరెక్టేనా కాదా అని, లేదా పెద్దవాళ్ళ యొక్క ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోవాలా. నాకు బాబా టచింగ్ ఇచ్చేస్తున్నారు అని తనకిష్టం వచ్చినట్లుగా సేవ చేసేది అది ఈశ్వరీయ సేవ కాదు కదా. తర్వాత ఆ సంకల్పాలు కూడా మనం అనుకున్నంత సమర్థమవుతాయి, విజయవంతమవుతాయి, సఫలమవుతాయి అనేది కూడా ఉండదు. లోతుగా ఉంది కర్మల గుహ్య జ్ఞానం. ప్రశ్న: వికర్మల నుండి సురక్షితంగా ఉండేందుకు ఏ బాధ్యతను పాటిస్తూ కూడా అనాసక్తులుగా ఉండాలి? వికర్మల నుండి సురక్షితంగా ఉండేందుకు ఏ బాధ్యతను పాటిస్తూ కూడా అనాసక్తులుగా ఉండాలి? జవాబు: మిత్ర సంబంధీకుల సేవను చేయండి, కానీ అలౌకిక ఈశ్వరీయ దృష్టిని ఉంచుకోండి. వారితో మోహ బంధనం ఉండకూడదు. ఏదైనా వికారీ సంబంధంలో సంకల్పం కలిగినా అది వికర్మగా అయిపోతుంది. వికల్పాలు జరుగుతూ వికర్మలుగా అయిపోతాయి కదా, అది బాబా అంటున్నారు. కావున అనాసక్తులుగా అయ్యి మీ బాధ్యతను నిర్వర్తించండి. ఎంత వీలైతే అంత ఆత్మాభిమానులుగా ఉండే పురుషార్థం చేయండి. మిత్ర సంబంధీకుల సేవను చెయ్యండి, బాబా వద్దన్నారు, కానీ అలౌకిక ఈశ్వరీయ దృష్టిని కలిగి చెయ్యండి. మోహ బంధనం ఉండకూడదు. ఏదైనా వికారీ సంబంధంలో సంకల్పాలు కలిగినాయి అంటే వికర్మలుగా అయిపోతాయి. సంకల్పంలో కూడా వస్తూ కర్మలు లేకొచ్చేస్తుంది కదా. 10 సార్లు సంకల్పం లేకొస్తే ఒక్కసారన్న కర్మ లేకొస్తుంది కదా. కావున అనాసక్తులుగా ఉండి మీ బాధ్యతను మీరు నిర్వర్తించండి అని బాబా వాళ్ళు చెప్తున్నారు. దీనికోసం ఆత్మాభిమానిగా ఉండే పురుషార్థం చేయండి. ఓం శాంతి. ఓం శాంతి. బాబా నేడు పిల్లలైన మీకు సంకల్పాలు, వికల్పాలు, నిస్సంకల్పాలు మరియు కర్మ, వికర్మ, అకర్మల గురించి అర్థం చేయించబడుతోంది. బాబా సంకల్పాలు, వికల్పాలు, వికారాలతో కూడిన సంకల్పాలను వికల్పాలు అంటారు. నిస్సంకల్పాలు అంటే సేవకు సంబంధించినవి, లేదా ఆత్మాభిమాని స్థితిలో కలిగేవి, లేదా సైలెంట్గా ఉండేది నిస్సంకల్పాలు. మరియు కర్మ, వికర్మ, అకర్మ, దీని గురించి బాబా అర్థం చేస్తున్నారు. ఎప్పటి వరకైతే మీరు ఇక్కడ ఉంటారో అప్పటి వరకు మీకు సంకల్పాలు తప్పకుండా కలుగుతాయి. ఇక్కడ ఉంటారో అంటే ఈ శరీరంలో ఉంటారో, ఈ సాకార ప్రపంచంలో ఉంటారో, ఏదో ఒక సంకల్పాలు వస్తూ ఉంటాయి. అవి నిస్సంకల్పాలు కావచ్చు, వికల్పాలు కావచ్చు, లేదా శుద్ధ శ్రేష్ఠ సంకల్పాలు కావచ్చు, సాధారణ సంకల్పాలు కావచ్చు, వ్యర్థ సంకల్పాలు కావచ్చు, ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. సంకల్పాలు లేకుండా మనుషులు ఒక్క క్షణం కూడా ఉండరు. ఇప్పుడు ఈ సంకల్పాలు ఇక్కడ కలుగుతాయి, సత్యుగంలో కూడా కలుగుతాయి, అలాగే అజ్ఞాన కాలంలో కూడా కలుగుతాయి. కానీ జ్ఞానంలోకి రావడం వల్ల సంకల్పాలు బాబా అంటారు వికల్పాలుగా కావు. ఇది ఇంపార్టెంట్. సత్యుగంలోనూ సంకల్పాలు ఉంటాయి. ఎక్కడైనా శరీరంలోకి ప్రవేశించినామంటే ఖచ్చితంగా సంకల్పాలు మనసు చేస్తూనే ఉంటుంది. కానీ సత్యుగంలో కర్మ అకర్మగా అయ్యేదాని కారణంగా, సంకల్పాలు కూడా ఆత్మాభిమాని స్థితిలో ఉండి చేసేదాని కారణంగా దానికి ఎఫెక్ట్ అనేది ఉండదు. అయితే కలియుగంలో చెడు సంకల్పాలు జరుగుతూ ఉంటాయి. సత్యుగంలో ఎలాంటి ఫలము లేని అకర్తలుగా ఉంటారు కాబట్టి అక్కడ నిస్సంకల్పాలు జరుగుతాయి.
దానికే బాబా అంటున్నారు శుద్ధ సంకల్పాలు సంగమ యుగంలో మాత్రమే జరుగుతాయి. ఇప్పుడు ఈ సంకల్పాలు ఇక్కడ కూడా కలుగుతాయి, కానీ జ్ఞానంలోకి రావడం వలన సంకల్పాలు వికల్పాలుగా కావు. ఎందుకంటే మీరు పరమాత్మ సేవార్థము నిమిత్తంగా అయ్యారు. కావున యజ్ఞము గురించి ఏ సంకల్పాలైతే కలుగుతాయో అవి సంకల్పాలు కాదు, అంటే వేస్ట్ సంకల్పాలు కాదు, నిస్సంకల్పాలే అవుతాయి కంపల్సరీ కదా. అవి మిగిలిన పనికిరాని సంకల్పాలు ఏవైతే కలుగుతాయో, అనగా కలియుగ ప్రపంచం కలియుగ మిత్ర సంబంధికుల పట్ల ఏ సంకల్పాలైతే కలుగుతాయో వాటిని వికల్పాలు అంటారు. సరిగ్గా అర్థం చేసుకోండి. వాటి వల్లనే వికర్మలు తయారవుతాయి, మరియు వికర్మల ద్వారా దుఃఖం కలుగుతుంది. యజ్ఞం గురించి ఈశ్వరీయ సేవ గురించి ఏ సంకల్పాలైతే కలుగుతాయో అవి నిస్సంకల్పాలే అవుతాయి. సేవ పట్ల శుద్ధ సంకల్పాలు కలిగినా పర్వాలేదు. చూడండి, పిల్లలైన మిమ్మల్ని సంభాళించేందుకు బాబా ఇక్కడ కూర్చున్నారు. వారి సేవ చేసేందుకు తల్లిదండ్రులకు సంకల్పాలు తప్పకుండా కలుగుతాయి, కానీ ఈ సంకల్పాలు కాదు, వికల్పాలు కాదు. వీటి వల్ల వికర్మలు తయారవ్వవు. ఎవరికైనా వికారీ సంబంధాల గురించి సంకల్పాలు కలిగితే వాటిని వికర్మలు లేదా వికల్పాలు తప్పకుండా అంటారు. మిత్ర సంబంధికుల సేవ చేయండి, కానీ అలౌకిక ఈశ్వరీయ దృష్టితో చెయ్యండి అని బాబా చెప్తున్నారు. ఆ మోహము యొక్క బంధము ఉండకూడదు. అనాసక్తులుగా అయ్యి మీ బాధ్యతను నిర్వర్తించాలి. కానీ ఎవరైతే ఇక్కడ ఉంటూ కూడా కర్మబంధాలలో ఉంటూ కూడా, అంటే ఈ ప్రపంచంలో ఉంటూ కర్మబంధనాలలో ఉంటూ కూడా వాటిని తెంచుకోలేదో, బాబా అంటున్నారు తెంచుకోలేరో వారు కూడా పరమాత్మని వదలకూడదు. అట్లీస్ట్ వస్తా 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 ఉంటే వింటా ఉంటే ఒకరోజు కాకుంటే ఒకరోజు అన్న సంకల్పాలు మారిపోతాయి. అసలే రాకుండా ఉంటే కష్టం. పరమాత్మను వదలకూడదు. చేయి పట్టుకొని ఉంటే ఏదో ఒక పదవిని తప్పకుండా పొందగలుగుతారు. అండర్లైన్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ తమలో ఏ వికారం ఉందో తమ గురించి తాము తెలుసుకోగలరు. ఎవరిలోనైనా ఒక్క వికారం ఉన్నా వారు తప్పకుండా దేహాభిమానులే. వికారం లేకుండా ఉందా చూడండి. వికారాలలో తమో ప్రధానం లేదేమో కానీ రజో సతో వికారాలలో స్టేజెస్ ఉన్నాయి కదా, వికారాల అంశవంశాలు ఉన్నాయి కదా, అవి కూడా సమాప్తమైపోవాలి. సో వికారాల అంశవంశాలు ఉన్నా కూడా దేహాభిమానమే అంటున్నారు బాబా. అంతే కదా, దేహాభిమానం ఉంటేనే ఆ విధమైన సంకల్పాలు వస్తూ ఉంటాయి, కర్మలు జరుగుతూ ఉంటాయి. అదే బాబా అంటున్నారు. బాబా అంటున్నారు చేయి పట్టుకొని ఉంటే ఏదో ఒక పదవిని పొందుతారు అంటున్నారు. వికారాల అంశవంశం ఉన్నా తప్పకుండా దేహాభిమానులే. ఎవరిలో అయితే వికారాలు ఉండవో వారు ఆత్మాభిమానులు. ఎవరిలోనైనా ఏ ఒక్క వికారం ఉన్నా వారు శిక్షలు తప్పకుండా పొందుతారు. ఎవరైతే వికారాల రహితంగా ఉంటారో వారు శిక్షల నుండి ముక్తులుగా ఉంటారు. కొందరు పిల్లలు ఉన్నారు, వారిలో కామం లేదు, క్రోధం లేదు, లోభం లేదు, మోహం లేదు. వారు చాలా మంచి సేవ చేయగలరు. అండర్లైన్. ఎవరిలో అయితే ఏ వికారపు అంశవంశము ఉండదో వారు బాగా సేవ చేయగలరు. అండర్లైన్ చేసుకోండి. వారిది చాలా మంచి జ్ఞాన విజ్ఞానమయ స్థితి. ఇక్కడ సేవ చేస్తూ వికారాలకి వశమై పరస్పర ఘర్షణల్లోకొచ్చి ఈర్ష్యాద్వేషాలతో సేవ చేస్తే ఏం లాభం ఉంది? ఏమీ సఫలత లభించదు. సేవ ఎవరైతే జ్ఞానమయ స్థితిలో ఉండి, ఎంత బాగా చెప్తున్నారు బాబా చూడండి, వారిది జ్ఞాన విజ్ఞానమయ స్థితి, వికారాలు లేకుండా ఉండేవాళ్ళది. వారికి మీరందరూ కూడా మీ ఓటు వేస్తారు, ఇష్టపడతారని. ఈ విషయం గురించి నాకు ఎలా తెలుసో అలా పిల్లలైన మీకు కూడా తెలుసు. మంచివారిని అందరూ మంచివారనే అంటారు. ఎవరిలో అయితే కొన్ని లోపాలు ఉంటాయో వారికి అందరూ అవే ఓట్లు వేస్తారు.
ఎవరిలోనైతే వికారాలు ఉంటాయో వారు సేవ చేయలేరని నిశ్చయం చేసుకోండి. అండర్లైన్ ప్లీజ్. వికారాలు లేకుండా ఎవరున్నారు? ఎవ్వరు లేరు. ఏదో అంశమైన ఉంటుంది. అయితే అది ఆ వికారాలు లేని, వికల్పాలు లేని నిస్సంకల్ప స్థితిలోకి రావాలి. తర్వాత కర్మాతీత స్థితికి చేరుకోవాలి. అయితే వికల్పాలు కూడా జరగకూడదు, వికర్మలు జరగకూడదు. నిర్లక్ష్యము, సోమర్తనం కూడా వికర్మలే కదా, వికారం యొక్క అంశాలే కదా. అనుమానము, భయము ఇవన్నీ వికర్మ యొక్క అంశాలే కదా. జ్ఞాన విజ్ఞానమయ స్థితి, దాన్ని బాగా అర్థం చేసుకోండి. బాగా చెప్తున్నారు బాబా ఈరోజు. ఎవరిలోనైతే వికారాలు ఉంటాయో వారు సేవ చేయలేరని నిశ్చయం చేసుకోండి. ఎవరైతే వికారాల రహితంగా ఉంటారో వారు సేవ చేసి ఇతరులని కూడా తమ సమానంగా చేయగలుగుతారు. అంటే అర్థమేమి ఇక్కడ? మేము సేవ చేస్తున్నామంటే మాలో వికారాలు లేవు అని కాదు. సఫలత అనేది తన సమానంగా ఇతరులను తయారు చేయాలి. కావున వికారాలపైన సంపూర్ణ విజయం కావాలి. ఈశ్వరీయ సంకల్పాలను నిస్సంకల్పాలుగా చేసుకోవాలి. నిజానికి సంకల్పాలే లేకుండా ఉండే స్థితిని నిస్సంకల్ప స్థితి అంటారు. సుఖ దుఃఖాలకు అతీతంగా అయిపోవాలి. చివరిలో ఎప్పుడైతే మీ లెక్కాచారాలను తీర్చుకొని వెళ్ళిపోతారో, చూడండి చివరిలో ఏమవుతుంది? లెక్కాచారాలు తీర్చుకుంటాము, అప్పుడు చేయాలనుకుంటే ఏం చేస్తాం? ఏం చేయలేము. సుఖ దుఃఖాలకు అతీతమైన స్థితిలో ఉంటారు. అప్పుడు ఎటువంటి సంకల్పాలు జరగవు. ఆ సమయంలో కర్మ అకర్మల రెండింటి నుండి అతీతంగా ఉండే అకర్మ స్థితిలో ఉంటారు. కర్మయోగి స్థితి, అకర్మ స్థితి, చేస్తూ కూడా చేయని స్థితి, కర్మ ఫలాన్ని ఆశించకుండా చేసే స్థితి. ఇక్కడ మీకు సంకల్పాలు తప్పకుండా కలుగుతాయి. ఈ సాకార ప్రపంచంలో ఉన్న తర్వాత కలుగుతాయి. ఎందుకంటే మీరు మొత్తం ప్రపంచంను శుద్ధంగా తయారు చేసేందుకు నిమిత్తంగా అయ్యారు. కావున అందుకు మీకు శుద్ధ సంకల్పాలు తప్పకుండా కలుగుతాయి. సత్యుగంలో శుద్ధ సంకల్పాలు కలిగిన కారణంగా సంకల్పాలుగా కాక కర్మ చేస్తూ కూడా కర్మ బంధనాలు తయారవవు. చూడండి, వికారాలకు వశమై దేహాభిమానంలో ఉండి కర్మ చేస్తే కర్మ బంధనం ఏర్పడుతుంది. ఆత్మాభిమానిగా ఉండి కర్మ సంబంధం లేకొచ్చి కర్మయోగిగా ఉండి కర్మ చేస్తే కర్మ ఫలాన్ని ఆశించకుండా ట్రస్టీగా సాక్షి స్థితిలో న్యారాప్యారాగా చేస్తే కర్మ సంబంధము, కర్మయోగి, కర్మాతీతము కాగలం. బాబా అడుగుతున్నారు, అర్థమైందా అని అడుగుతున్నారు. కర్మ చేస్తూ కూడా కర్మ బంధనాలు తయారవ్వవు. అర్థమైందా? ఇప్పుడు కర్మ అకర్మ వికర్మల గుష్యగతులను పరమాత్మయే అర్థం చేయించగలరు. వారే వికర్మల నుండి విడిపిస్తారు. వారు ఈ సంగమ యుగంలో మిమ్మల్ని చదివిస్తున్నారు. కావున పిల్లలు, మిమ్మల్ని మీరు చాలా అప్రమత్తంగా ఉంచుకోండి, జాగ్రత్తగా ఉండండి. మీ లెక్కాచారాలను కూడా చూసుకుంటూ ఉండండి. తప్పకుండా చూసుకోవాల్సిందే, లేకపోతే పాపపు కర్మలు జరిగితే తద్వారా పనిష్మెంట్స్ పొందాలి కదా. మీ లెక్కాచారాలను తీర్చుకునేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చాక కూడా మీ లెక్కాచారాలను తయారు చేసుకుంటూ శిక్షలు అనుభవించేలాగా ఉండకూడదు. ఈ గర్భజైలు శిక్ష కూడా తక్కువేమీ కాదు. మళ్ళా జన్మ తీసుకోవడం, వికారాల ద్వారా జన్మ తీసుకోవడం అంటే గర్భజైలు శిక్ష కదా. ఈ కారణంగా చాలా పురుషార్థం చేయాలి. మీ గమ్యం చాలా భారీ అయినది. కావున చాలా అప్రమత్తతతో నడుచుకోవాలి, జాగ్రత్తగా నడుచుకోవాలి. వికల్పాలపైన తప్పకుండా విజయం పొందాలి. ఇప్పుడు ఎంతవరకు మీరు వికల్పాలపైన విజయం పొందారు? ఎంతవరకు ఈ నిస్సంకల్ప స్థితిలో అనగా సుఖ దుఃఖాలకు అతీతమైన స్థితిలో ఉంటున్నారు? అది మీకే తెలుసు. మురళి చాలా గుహ్యంగా ఉంది. ఎన్నిసార్లు ఎంత నెమ్మదిగా ఎంత లోతుగా చదివితే అంత అర్థమవుతుంది. బాబా అడుగుతున్నారు,
మీకే పరిశీలన చేసుకోవాలి అంటున్నారు బాబా. ఎవరైతే స్వయంని అర్థం చేసుకోలేరో వారు మా అమ్మ బాబాలను అడగచ్చు, మా స్థితి ఎలా ఉంది, మేమే పదవిని పొందొచ్చు, ఇలాంటి సంకల్పాలు వస్తున్నాయి, వీటిని ఏమంటారు, ఇవన్నీ. ఎందుకంటే మీరు వారి వారసులు కావున వారు తెలియచేయగలరు మీకు. బాబా యొక్క వారసులు కదా, కాబట్టి పిల్లల యొక్క కర్తవ్యాన్ని పిల్లలు ఏదైనా అడిగితే చెప్పే బాధ్యత బాబాకుంది. నిస్సంకల్ప స్థితిలో ఉండడం ద్వారా మీరు మీ సంకల్పాలే కాదు, వికారీ వ్యక్తుల వికర్మలను కూడా సమాప్తం చేయగలరు. ఏ సంకల్పాలు లేని స్థితి, అశరీరీ స్థితి, విదేహీ స్థితి. ఎవరైనా కామ వికారానికి వశమైన పురుషులు మీ ముందుకొస్తే వారికి వికారీ సంకల్పాలు కలగవు. మీది నిస్సంకల్ప స్థితి, శ్రేష్ఠ శక్తిశాలి స్థితి ద్వారా అంతిమంలో ఇవన్నీ జరుగుతాయి. ఎవరైనా దేవతల వద్దకు వెళ్తే వారి ముందుకు వెళ్ళగానే వారు ఏ విధంగా శాంతమైపోతారో అలా మీరు కూడా గుప్త రూపంలో దేవతలే. మీ ముందు కూడా ఎవరికీ వికారీ సంకల్పాలు కలగవు. కానీ కొందరు చాలా కామానికి వశమైన పురుషులు కూడా ఉంటారు. వారికి అటువంటి సంకల్పాలు ఏమైనా కలిగినా మీరు యోగయుక్తులుగా నిల్చుంటే వారు మీ దగ్గరికి కూడా రాలేరు, వారి ప్రభావము పడదు, వారు మీ దగ్గరికి కూడా రాలేరని బాబా చెప్తున్నారు. చూడండి పిల్లలు, మీరు పరమాత్మకు వికారాల ఆహుతినిచ్చేందుకు ఇక్కడికి వచ్చారు. కానీ కొందరు నియమానుసారంగా ఆహుతిని ఇవ్వలేరు. వారి యోగం పరమాత్మతో జోడింపబడలేదు. రోజంతా బుద్ధి యోగం భ్రమిస్తూనే ఉంటుంది. ఒక్కొక్క పాయింట్ ఎంత గుహ్యంగా ఉంది. అనగా ఆత్మాభిమానులుగా అవ్వలేదు, దేహాభిమానులుగా ఉన్న కారణంగా ఎవరో ఒకరి స్వభావంలోకి వచ్చేస్తారు. ఆ కారణంగా పరమాత్మతో ప్రీతిని నిర్వర్తించలేరు. అనగా పరమార్థము సేవ చేసే అధికారులుగా కాలేరు. కావున ఎవరైతే పరమాత్మ నుండి సేవ తీసుకొని సేవ చేస్తున్నారో, అనగా భక్తులను పావనంగా చేస్తున్నారో వారే నా సత్యమైన పక్కా పిల్లలు. వారికి చాలా ఉన్నత పదవి లభిస్తుంది. అండర్లైన్ ప్లీజ్. చాలా 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 గోప్యనీయంగా ఉంది. ఇప్పుడు స్వయం పరమాత్మయే వచ్చి మీకు తండ్రిగా అయ్యారు. ఆ తండ్రి సాధారణ రూపంలో ఉన్న కారణంగా తెలుసుకోక ఏ విధమైన సంకల్పాలనైనా చేయడం వినాశనాన్ని పొందడమే. ఏ భగవాన్, బాగా లోతుగా ఆలోచించండి. బాబా గురించి యథార్థంగా తెలుసుకోకుండా ఏదంటే అది ఆలోచనలు చేస్తే వినాశం తప్పకుండా జరుగుద్ది. 108 మంది జ్ఞానగంగలు సంపూర్ణ అవస్థను పొందే సమయం కూడా వస్తుంది. ఎవరైతే చదవలేరో వారు తమను తామే నష్టపరుచుకుంటారు. ఈరోజు మురళి 20 సార్లు చదివితే కూడా అర్థం కాదు. ఎవరైతే ఈశ్వరీయ యజ్ఞంలో తెలియకుండా వికారీగా అవుతారో వారిని అన్నీ తెలిసిన బాబా అంటున్నారు. చూడండి ఎంత బాగా చెప్తున్నారు, బాగా అండర్లైన్ చేసుకోండి. తెలియకుండా వికారీగా అవుతారో వారిని అన్నీ తెలిసిన బాబా చూస్తూ ఉంటారు. తర్వాత సాకార స్వరూపుడైన బాబాకు వారిని అప్రమత్తం చేసేందుకు స్ఫురించడం జరుగుతుంది. ఇది నిశ్చయంగా తెలుసుకోండి. కావున ఏ విషయాన్ని బాబా నుండి దాచకూడదు. సాకారికంగా బాబా ఉన్నప్పుడు, ఇప్పుడు నిమిత్తమైన దాదీదీదీలు ఉన్నారు కదా, కాబట్టి ఎప్పుడూ ఎక్కడా ఏ విషయాన్ని దాచకూడదు. ఏవైనా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, కానీ వాటిని తెలియచేయడం ద్వారానే మున్ముందు సురక్షితంగా ఉంటారు. కావున పిల్లలు అప్రమత్తంగా ఉండండి. పిల్లలు మొదట తామెవరో తమని తాము అర్థం చేసుకోవాలి. నేను అని శరీరంని అనరు, నేను అని ఆత్మని అంటారు. ఆత్మనైన నేను ఎక్కడి నుండి వచ్చాను, నేను ఎవరి సంతానమును? ఆత్మనైన నేను పరంపిత సంతానమునని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు ఆత్మకు తండ్రిని స్మృతి చేయడం ద్వారా సంతోషం కలుగుతుంది. ఈరోజు కూడా బాబా చెప్తున్నారు కదా,
నన్ను యథార్థంగా తెలుసుకొని నా కర్తవ్యాలను, నా పేరుని, నా విషయాలను ఎవరు యథార్థంగా తెలుసుకొని గుర్తు చేసుకుంటారో వారు బాబా అంటారు బుద్ధి విశాలంగా ఉండేవాళ్ళే చేయగలరు అన్నారు బాబా. కావున ఏ విషయాన్ని బాబా నుండి దాచకూడదు. ఏవైనా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, కానీ వాటిని తెలియచేయడం ద్వారానే మున్ముందు సురక్షితంగా ఉంటారు. కావున పిల్లలు అప్రమత్తంగా ఉండండి. ఎంత బాగా చెప్తున్నారు బాబా, ఎన్ని విషయాలు చెప్తున్నారు. బాబాని ఆత్మాభిమానియే స్మృతి చేస్తే సంతోషం కలుగుతుంది. ఎప్పుడైతే తండ్రి కర్తవ్యం తెలుసుకుంటారో అప్పుడు పిల్లలకు సంతోషం కలుగుతుంది. ఎప్పటి వరకైతే చిన్నగా ఉంటారో, బాబా కర్తవ్యం గురించి తెలుసుకోరో, చిన్నగా అంటే ఏమంటారు, తక్కువ బుద్ధిని కలిగి ఉంటారో, అప్పటి వరకు అంత సంతోషం ఉండదు. ఏ విధంగానైతే పెద్దగా అవుతూ పోతారో, తండ్రి కర్తవ్యం గురించి యథార్థంగా తెలుసుకుంటారో అప్పుడు నష పెరుగుతుంది. మా నాయన ఎవరు అని సంతోషం పెరుగుతుంది. కావున మొదట మన తండ్రి ఎవరో, వారి కర్తవ్యం ఏమిటో మరియు వారు ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలి. ఆత్మ వారిలో లీనమైపోతుంది అన్నట్లయితే ఆత్మ నశ్వరమైపోయినట్లే కదా. మరి అలాంటప్పుడు ఎవరికి సంతోషం కలుగుతుంది? మీ వద్దకు కొత్త కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఏం చదువుతారు, దీని ద్వారా ఎటువంటి పదవి లభిస్తుంది అని అడగచ్చు. ఆ కాలేజీలో చదివేవారు మేము డాక్టర్లుగా అవుతాం, ఇంజనీర్లుగా అవుతాం అంటారు. కావున వీరు తప్పకుండా చదువుతున్నారు అని వారిపైన విశ్వాసం ఉంచుతారు కదా. ఇది దుఃఖ ప్రపంచమని, దీనిని నరకము లేదా అసురీ ప్రపంచం అంటారని ఇక్కడ కూడా విద్యార్థులు మీరు తెలుసుకున్నారు. దానికి విరుద్ధంగా స్వర్గము లేదా దైవీ ప్రపంచం ఉంది. నరకానికి ఆపోజిట్గా స్వర్గం, అసురీ ప్రపంచానికి ఆపోజిట్గా దైవీ ప్రపంచం. ఇదైతే అందరికీ తెలుసు. ఇది స్వర్గం కాదు, నరకం, దుఃఖ ప్రపంచం. అందరు అర్థం చేసుకోగలరు. ఇది పాపాత్మల ప్రపంచం. కావుననే మిమ్మల్ని పుణ్య ప్రపంచంలోకి తీసుకెళ్ళడానికి బాబా వచ్చారు. రాండి అని కూడా మీరు పిలిచారు. కావున ఈ పిల్లలు ఎవరైతే చదువుతున్నారో వారు బాబా మమ్మల్ని ఈ పుణ్య ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారని తెలుసుకోగలరు. కావున కొత్త విద్యార్థులు ఎవరైతే వస్తారో వారు పిల్లల్ని అడగాలి, పిల్లల ద్వారా చదువుకోవాలి. వారు తమ శిక్షకులు లేదా తండ్రి కర్తవ్యం గురించి తెలియచేయగలరు. అంతేగాని తండ్రి స్వయమే తన గొప్పతనం చెప్పుకోరు కదా. టీచర్ ఎప్పుడైనా తన మహిమను తానే చేసుకుంటారా? వారి గురించి విద్యార్థులు మా టీచర్ ఇలాంటి వారు అని చెప్తారు కదా. కావుననే స్టూడెంట్ షోస్ మాస్టర్, విద్యార్థులు టీచర్ని ప్రత్యక్షం చేస్తారంటారు. సో బాబా అంటున్నారు, సన్ షోస్ ఫాదర్ ఎట్లనో విద్యార్థులు టీచర్ని ప్రత్యక్షం చేస్తారు. పిల్లలైనా మీరు ఇన్ని కోర్సులు నేర్చుకొని వచ్చారు. కూర్చొని కొత్త వారికి అర్థం చేయించడం మీ పని. అంతేకాని టీచర్లు ఎవరైతే BA, MA చదివిస్తారో వారు కూర్చొని కొత్త విద్యార్థులకు ABCDలను నేర్పించారు కదా. కొందరు విద్యార్థులు మంచి చురుకుగా ఉన్నారు. వారు ఇతరుల చేత కూడా చదివిస్తారు. అందులో మాతలు గురువులుగా ఎంతో ప్రసిద్ధమైన వారు. తాను దైవీ ధర్మంలోని మొదటి మాత, తనను జగతంబ అంటారు. మాతకెంతో మహిమ ఉంది. బెంగాల్లో కాళీ, దుర్గా, సరస్వతి, లక్ష్మి ఈ నలుగురు దేవిలను ఎంతగానో పూజిస్తారు. ఇప్పుడు ఆ నలుగురి కర్తవ్యాల గురించి మీకు తెలియాలి కదా. లక్ష్మి ధనదేవి, తను ఇక్కడే రాజ్యం చేసి వెళ్ళింది. కాళీ, దుర్గా మొదలైన పేర్లన్నీ తనకు పెట్టడం జరిగింది. నలుగురు మాతలు ఉన్నట్లయితే మరి వారికి నలుగురు పతులు కూడా ఉంటారు కదా. లక్ష్మికి నారాయణుడు పతి ప్రసిద్ధుడు, కానీ కాళీకి పతి ఎవరు? కానీ శంకరుని పార్వతీపతి అని అంటారు కదా. పార్వతి కాళీ కాదు. కాళీని పూజించేవారు ఎందరో ఉన్నారు. మాతను తలుచుకుంటారు, కానీ పతి గురించి ఏమీ తెలియదు. కాళీకి పతి అయినా ఉండాలి, పిత అయినా ఉండాలి కదా. కానీ వారి గురించి ఎవరికీ తెలియదు. ప్రపంచం ఇదొక్కటేనని, ఏదో ఒక సమయంలో సుఖ ప్రపంచంగా నరకంగా అయిపోతుందని
దుఃఖ ప్రపంచంగా నరకంగా అయిపోతుందని, మళ్ళీ అదే సత్యుగంలో బహిస్తా లేదా స్వర్గంగా అవుతుందని మీరు అర్థం చేయించాలి. లక్ష్మీనారాయణులు కూడా ఇదే సృష్టిపైన సత్యుగ సమయంలో రాజ్యం చేసేవారు. అంతేకాని లక్ష్మీనారాయణులు సూక్ష్మ రూపంలో ఉన్న వైకుంఠం ఏది ఉండదు. వారి చిత్రాలు ఇక్కడే ఉన్నాయి, కావున ఇక్కడే రాజ్యం చేసి వెళ్ళారని అర్థం. ఆట అంతా సాకార ప్రపంచంలోనే కొనసాగుతుంది. చరిత్ర భూగోళాలు ఈ సాకార ప్రపంచంలోనే ఉంటాయి. సూక్ష్మవతనంలో ఎటువంటి చరిత్ర భూగోళాలు ఉండవు. కానీ పిల్లలైన మీరు అన్ని విషయాలను వదిలేసి జిజ్ఞాసులకు మొట్టమొదట ఈ ప్రథమ అక్షరాన్ని నేర్పించాలి. ఆ తర్వాత వారసత్వం నేర్పించాలి. అలఫరి భగవంతుణ్ణి అంటారు. తాను ఉన్నతోన్నతమైన ఆత్మ. ఎప్పటి వరకైతే ఇది పూర్తిగా అర్థం చేసుకోరో అప్పటి వరకు పరమాత్ముడి పైన అంతటి ప్రేమ కలగదు, ఆ సంతోషం ఉండదు. ఎందుకంటే మొదట ఎప్పుడైతే తండ్రిని తెలుసుకుంటారో అప్పుడు వారి కర్తవ్యాన్ని కూడా తెలుసుకొని సంతోషిస్తారు. కావున ఈ మొదటి విషయంను అర్థం చేసుకోవడంలో సంతోషం కలుగుతుంది. తండ్రి అయితే సదా ఆనంద స్వరూపులు, వారికి మనం పిల్లలం, మరి అంతటి సంతోషం ఉండాలి కదా. కానీ ఆ ఆనందం ఎందుకు ఉండడం లేదు? నేను భగవంతుని పుత్రుణ్ణి, నేను సదా ఆనందంగా ఉండే మాస్టర్ భగవంతుణ్ణి. ఈరోజు స్వమానమేమి? నేను మాస్టర్ భగవంతుణ్ణి, భగవంతుని సమానంగా ఆనందంగా సదా ఆనందంగా ఉండే ఆత్మను. సో మాస్టర్ భగవంతుణ్ణి, దుఃఖహర్త సుఖకర్త బాబాకి బిడ్డను. సో దుఃఖాన్ని దూరం చేసి సుఖాన్ని ఇచ్చే ఆత్మను. ఈ సంతోషం కలగలేదంటే స్వయంని పుత్రునిగా భావించలేదనే అర్థం. భగవంతుణ్ణి సదా సచ్చిదానంద స్వరూపుడని అంటారు. నేను ఆనందంగా లేను, కానీ నేను ఆనందంగా లేను అంటే భగవంతుని బిడ్డ కాదు కదా. ఎందుకంటే తండ్రిని తెలుసుకోలేదు. ఈ విషయమైతే చాలా సహజం. కొందరికి ఈ జ్ఞానాన్ని వినేందుకు బదులుగా శాంతి నచ్చుతుంది. ఎందుకంటే జ్ఞానమును తీసుకొని వారు కూడా ఎందరో ఉన్నారు. ఇంతకాలం ఎక్కడ ఉన్నారు? కేవలం ఆ తండ్రిని తెలుసుకున్నా, కేవలం తండ్రిని తెలుసుకొని మౌనంలో ఉన్నా అది కూడా మంచిదే. ఏది లేదు అనే దానికంటే ఎంతో మేలు కదా. భగవంతుని తెలుసుకొని శాంతిగా ఉండడం కూడా బెటర్ కదా. ఏ విధంగా సన్యాసులు పర్వతాల గుహల్లోకి వెళ్ళి పరమాత్మ స్మృతిలో కూర్చుంటారో అలా పరంపిత పరమాత్ముణ్ణి ఉన్నతోన్నతమైన ప్రకాశ స్వరూపుని స్మృతిలో ఉన్నా మంచిదే. వారి స్మృతి ద్వారా సన్యాసులు కూడా నిర్వికారీలుగా కాగలరు. కానీ ఇంట్లో కూర్చొని స్మృతి చేయలేరు. అక్కడ పిల్లలపైన మోహం కలుగుతుంది. కావుననే సన్యాసిస్తారు. పవిత్రంగా అయితే అందులో సుఖం ఉంది కదా. సన్యాసులు అందరికన్నా శ్రేష్టమైన వారు. ఆదిదేవుడు కూడా సన్యాసిగా అయ్యాడు కదా. ఇక్కడ ముందు ఆదిదేవుని మందిరం ఉంది, అక్కడ తపస్సు చేస్తున్నారు. దేహానికి సంబంధించిన అన్ని ధర్మాలను సన్యసించండి అని గీతలో కూడా చెప్పారు. వారు సన్యసిస్తే మహాత్ములుగా అయిపోతారు. గృహస్థులను మహాత్ములు అన్నారు. ఇది నియమ విరుద్ధం. పరమాత్ముడే వచ్చి మీ ద్వారా సన్యాసం చేయిస్తున్నారు. సుఖం కోసమే సన్యాసం చేయడం జరుగుతుంది, అపారమైన సుఖం కోసం. మహాత్ములు ఎప్పుడూ దుఃఖితులుగా అవ్వరు. రాజులు కూడా సన్యసిస్తే కిరీటాలు మొదలైనవన్నీ త్యజించేస్తారు. గోపీచంద్ సన్యాసం తీసుకున్నాడు, మరి తప్పకుండా అందులో సుఖం ఉంది. ఒక రాజా, గోపీచంద్ అనే రాజా సన్యాసం తీసుకున్నాడు. అన్ని రాజ్యము కిరీటము అన్నీ వదిలేసి సన్యాసుల్లో కలిసిపోయారు. అలాగే బాబా అంటున్నారు, ఆ విధంగా తప్పకుండా సన్యాసం తీసుకున్నారంటే అందులో సుఖం ఉందనే తీసుకున్నారు కదా. అచ్చా, मीठे मीठे सिखिलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते। बाबा नमस्ते। थैंक यू बाबा। सारांश, గుప్తంగానైనా ఎటువంటి తప్పుడు పనులు చేయకూడదు, దాచిపెట్టుకొని. గుప్తంగానైనా అంటే బాబ్దాదా నుండి ఏ విషయాన్ని దాచకూడదు. చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. సెకండ్ పాయింట్, విద్యార్థులు టీచర్ని ప్రత్యక్షం చేస్తారు. మీరు ఏదైతే చదివారో దాన్ని ఇతరుల చేత చదివించాలి. సదా ఆనంద సాగరుడైన భగవంతుని పిల్లలు మీరు. ఈ స్మృతి ద్వారా అపారమైన ఆనందంలో ఉండాలి. వరదానం,
వికారాల రూపీ సర్పాన్ని శయ్యగా తయారు చేసుకుని విష్ణు సమాన సదా విజయులుగా నిశ్చింతులుగా కండి. వికారాలనే సర్పాలను శయ్యగా చేసుకునే వాళ్ళు ఎవరు? విష్ణువు. ఆ విష్ణు సమానంగా మీరు కూడా వికారాలను శయ్యగా చేసుకోండి, సదా విజయులుగా నిశ్చింతులుగా కండి. విష్ణువు యొక్క శేషశయ్యను ఏదైతే చూయిస్తారో అది విజయీ పిల్లలైన మీ యొక్క సహజయోగి జీవితానికి స్మృతి చిహ్నం. సహజయోగం ద్వారా వికారాల రూపీ సర్పాలు కూడా అధీనమైపోతాయి. ఏ పిల్లలైతే వికారాల రూపీ సర్పాలపైన విజయాన్ని పొంది వాటిని శేషశయ్యగా చేసుకున్నారో వారు సదా విష్ణు సమానంగా హర్షితంగా నిశ్చింతగా ఉంటారు. కావున సదా వికారాలను అధీనంగా చేసుకున్న అధికారి ఆత్మను సదా విశ్రాంతి స్థితిలో నిశ్చింతగా ఉంది అన్న ఈ చిత్రాన్ని సదా మీ ముందు చూసుకోండి. స్లోగన్: బాలక్ మరియు మాలిక్ స్థితి యొక్క బ్యాలెన్స్ ద్వారా ప్లాన్ని ప్రాక్టికల్లోకి తీసుకురండి. అవ్యక్త ప్రేరణ. కొంతమంది మాలికయ్య సలహా ఇస్తారు, మళ్ళీ మాలికయ్యే చైనే చేయాల మేము చెప్పిందంట అంటారు. అందరూ ఏదైతే ఓకే అంటారో దాన్ని బాలకయ్య మళ్ళా దాన్ని మనం ఒప్పుకోవాలి. బాలక్ మాలిక్ స్థితి రెండింటినీ బ్యాలెన్స్ చేస్తే అప్పుడు మనం చేసే ప్లాన్లన్నీ ప్రాక్టికల్లోకి వస్తాయి. అవ్యక్త ప్రేరణ. ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనే ధ్వని ఉండాలి. మీ ప్రతి కర్మేంద్రియం యొక్క శక్తికి సూచననిచ్చి ఎలా కావాలంటే అలా నడిపించగలగాలి. ఇటువంటి కర్మేంద్రియ జీతులుగా అయినట్లయితే అప్పుడు ప్రకృతి జీతులుగా అయ్యి కర్మాతీత స్థితి కలిగిన ఆసనదారుల నుండి విశ్వరాజ్యాధికారులుగా అవుతారు. ఇప్పుడు కర్మేంద్రియాలపైన విజయం పొందితే ప్రకృతి జీతులుగా అవుతారు. ప్రకృతి జీతులే కర్మాతీత స్థితిని పొందుతారు, వాళ్ళే విశ్వరాజ్యాధికారిగా అవుతారు. ప్రతి కర్మేంద్రియము జీ హజూర్ అంటూ నడవాలి. రాజ్యాధికారులైన మిమ్మల్ని సదా స్వాగతించాలి, అనగా నమస్కరిస్తూ ఉండాలి. అప్పుడే కర్మాతీతులుగా కాగలరు. కర్మయోగిగా అయి కర్మాతీత స్థితిని పొందాలి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.